వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ధ్రువ్ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కేడీ ది డెవిల్ సినిమాపై అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా అంటే యాక్షన్ డ్రామాగా థ్రిల్లర్ గా వస్తున్నటువంటి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఇదిగా ఉన్నాయి అంటే మనం ఈ సినిమాని భారీ హైప్ ఇచ్చారు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఒక సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సాంగ్ పాడినందుకు గాను మంగ్లీపై అయితే సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. మరి సర్కే చునార్ తేరై సర్కే అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ పాట రాసినటువంటి వాళ్ళపైన, ముఖ్యంగా పాడినటువంటి మంగ్లీ పైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్ లో విమర్శలు ఏ విధంగా వస్తున్నాయంటే ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే మనకు అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్నటువంటి ఈ మూవీ పైన హైప్స్ ఇంతలా ఉండడంతో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అంతా కూడా సినిమా పైన ఇంకా రెట్టింపు అవుతాయి అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఈ సాంగ్ వివాదాస్పదంగా మారింది. సో దీనిపైన వివిధ చిత్ర యూనిట్ అంటే వివిధ సినీ ప్రేక్షకులకి అభ్యంతకరంగా ఉండడంతో ఇందులో ఉన్నటువంటి నృత్యాలు, లిరిక్స్ అన్ని కూడా అశ్లీలంగా ఉండడంతో అందరూ కూడా కేంద్ర సమాచార ప్రసార సంస్థలకు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కేంద్రం అసలు ఇటువంటి సాంగ్స్ ఉండడానికి అస్సలు వీలు లేదు, అసలు ఈ సాంగ్స్ ఎక్కడైతే రిలీజ్ చేశారో వెంటనే తొలగించాలి, ఇటువంటివి పునరావృతం కాకుండా అంటే మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి అంటూ కేంద్రం తెలిపింది. సో మొత్తానికి ఈ సినిమా పైన భారీ హైప్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సాంగ్ మొత్తం తొలగిస్తారు. చిత్ర యూనిట్ కూడా ఈ సాంగ్ ఎక్కడైతే రిలీజ్ చేశారో మొత్తం తొలగిస్తారు. ఇంకా ఈ సినిమాపై అయితే ఎందుకు ఈ సినిమా పైన అంత హైప్ ఉంది అని మనం చూసుకున్నట్లయితే ప్రేమ్ దర్శకత్వం వహించడం, ప్లస్ ధ్రువ్ సర్జా హీరోగా, రేష్మా హీరోయిన్ గా, ఇవే కాకుండా సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి ప్రముఖులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. అందుకు ప్లస్ ఈ సినిమాపై అయితే మంచి హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సాంగ్ కొంచెం నెగిటివిటీ తీసుకురావాలని, మరీ ముఖ్యంగా మంగ్లీపై అయితే విరుచుకుపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో కొందరు కేంద్రానికి ఫిర్యాదు చేయడం, వెంటనే కేంద్రం ఇటువంటి సాంగ్స్ అంటే ఈవెన్ మూవీ రిలీజ్ టైంలో అయితే సెన్సార్ బోర్డ్ ఎక్కడికక్కడ కట్ చేస్తుంది, సర్టిఫికేట్స్ కూడా ఇస్తుంది. సో కానీ ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ఇటువంటి కీలక అప్డేట్స్ ఇచ్చేటువంటి తరుణంలో కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అంశాలు ఇవే. ఎందుకంటే ఒక సినిమాకి ఒక సాంగ్ ఎంతైతే హైప్ తీసుకొస్తుందో అంతే ఇదిగా ఇటువంటి నెగిటివిటీ ప్రచారాలు కూడా ఎక్కువ అవుతాయి. ఎప్పుడు అభ్యంతకరంగా వర్డ్స్ యూజ్ చేసిన లిరిక్స్, సాంగ్స్, స్టెప్స్ అంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆకట్టుకునే విధంగా ఉండాలి, అంతేకాని ఇటువంటి ఉండకూడదని కొందరు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సినిమాపై భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు మంగ్లీ కెరీర్ పైన కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మంగ్లీ తన ఏ విధంగా జానపద గీతాలు మెయిన్ గా చెప్పుకున్నట్లయితే ఇటువంటి సాంగ్స్ పైన ఎప్పుడు ఫోకస్ పెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈవెన్ పొలిటికల్ గా కూడా మంగ్లీని సంప్రదిస్తారు ఎలక్షన్స్ టైంలో సాంగ్స్ పాడాలి అంటూ. కానీ ఇప్పుడు ఈ కన్నడ మూవీలో తన సాంగ్ పాడడం, సాంగ్ వివాదాస్పదం కావడం, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఒక మంగ్లీ పైనే కాదు ఏమంటారు ఆ సాంగ్స్ లిరిక్స్ రాసినటువంటి వాళ్ళపైన, మూవీ టీం పైన ఇటువంటి సాంగ్స్ ఇంత అశ్లీలంగా ఉన్నప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు, ఇటువంటి ఎలా చేస్తారు అని చెప్పి నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అందరూ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయడం, కేంద్రం కూడా వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం. మరి మొత్తానికి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఇంత నెగిటివిటీ సంపాదించుకున్నటువంటి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఎఫెక్ట్ మంగ్లీ కెరీర్ పైన ఏ విధంగా చూపించబోతుంది అనేది వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.